నేను ఒక తెలుగుదేశం పార్టీని కాకుండా నేను నారా చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తి నేను బాగా క్షుణ్ణంగా పరిశీలించాను. ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేది నేను చాలా దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను ఆయన యొక్క వకాల్తా నేను పుచ్చుకున్నాను. తెలుగుదేశం పార్టీ సంగతి అంటారా, అది మీరు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్తో మీరు మాట్లాడాలి. కానీ నేను ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను కాస్త రివర్స్ టెండరింగ్లోకి వస్తాను. టీడీపీ మీద విపరీతమైన కేసులు, అరే 4 సంవత్సరాల 11 నెలలు 30 రోజులకి మళ్ళా సంసిద్ధమన్నా. ఈసారి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడైతే ఉందో ఆయన ఇంటికి ఆపోజిట్గా ఇల్లు తీసుకుని ఉంటాను. చూడన్నా, మేము డెమోక్రసీలో ఉన్నాము, రాచరిక పరిపాలనలో మేము లేము. నాకు మాట్లాడే హక్కు, నాకు స్వేచ్ఛ పూర్తిగా నాకు కేటాయిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం. కాబట్టి ఆయన వస్తే ఏదో జరిగిపోయిద్ది, ఈయన వస్తే ఏదో ఉద్ధరించిపోయిద్ది, వీటన్నింటినీ కూడాను జంకే పరిస్థితిలో అయితే నేనైతే లేను. ఎస్పెషల్లీ మీకు రివర్స్ టెండరింగ్ అన్నాను చూడండి, అది మీకు చెప్తాను వినండి. 2014లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష హోదాలో గౌరవ ప్రస్తుత సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతిపక్ష పాత్ర గురించి మాట్లాడుకుందాం. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఈయన ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించి 151 మందితో గెలిచి సీఎంగా ఉన్న వ్యక్తి 23 స్థానాలకు పడిపోయి ఆ 23లో నుంచి కూడాను ఒక 5-6 జంప్ అయిపోయి లాస్ట్కి ఆయన దగ్గర 17-18 మంది మిగిలితే ఇక్కడ ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు నాకు మీరు ఒక మాటకి సమాధానం చెప్పండి. ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా, నారా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారా? బాబు గారి పాత్ర దేర్ ఇస్ ద మ్యాటర్. చూడండి, ఒక నాయకుడి యొక్క లక్షణము చాలా స్పష్టంగా అతని యొక్క ప్రతిపక్ష పాత్రతోనే అర్థమవుతుంది. మీరు ఏ రోజును కూడాను, నాకు బాగా గుర్తుంది 2014 నుంచి 19 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాంట్లో నుంచి 3.5-4 సంవత్సరాలు మీరు ఒక పాదయాత్ర అని చెప్పేసి, పరామర్శ యాత్ర, పాదయాత్ర అని చెప్పేసి మీరు దాంట్లోనే మీ యొక్క టైం మొత్తాన్ని కూడాను గడిపేశారు. మీరు ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీలో లేవనెత్తాలి అంశాలని. ఎన్ని అంశాలను మీరు ప్రజల వైపు నుంచి మీరు లేవదీశారు అంటే కనుక ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే ప్రధానంగా ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎక్కువగా ఉన్నారు అని అంటారు. అంతేగా. సో ఇక్కడ ప్రశ్నించడానికి ప్రతిపక్షం అంతగా, కానీ సమస్యల గురించి ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి చాలా స్పష్టంగా ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దగ్గర ఉండి ప్రతి అంశాన్ని కూడాను లేవదీసి ప్రజల వైపు నుంచి ప్రజల పక్షం తీసుకొని ఆయన నుంచోబెట్టాడు. కాబట్టి ఇందులో మీకు చాలా స్పష్టంగా మీకు క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. ఆయన ఒకవేళ గెలవకపోతే అంటే కనుక గెలుపు ఓటంలో ఆ దేవాధీనంలో ఉన్నాయి. కానీ ఒకటైతే కన్ఫర్మ్, ఆయన కనుక ఈసారి గెలవకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యొక్క దురదృష్టం అంటాను నేను. అదేంటంటే అంత పెద్ద మాట అంటారు అని చెప్పేసి. ఎందుకంటే ఒక వ్యక్తి తన యొక్క 45 సంవత్సరాల ప్రజా జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రాష్ట్రపతిని చేయడానికి పోషించినటువంటి ప్రధాన పాత్ర, కేంద్ర రాజకీయాలను సైతం శాసించినటువంటి వ్యక్తి, అసలు వాట్ నాట్, మన బిల్ క్లింటన్ లాంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి, మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి, అండ్ అచీవ్మెంట్స్, నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఆయన నాకు తెలిసి, అంటే ఇది చెప్తే కొంచెం కాస్త అక్వర్డ్గా ఉంటుంది, మరీ ఎక్కువ పొగడేస్తున్నారని మీరు అంటారు, కానీ బట్ లిటరల్లీ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఈజ్ ఆయన యొక్క స్టేచరు ఒక ప్రధానికి ఉండాల్సినటువంటి స్టేచరు. ఈ రోజున ఈ భారతదేశం కనుక సూపర్ పవర్ కావాలంటే కనుక అటువంటి ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ఈ భారతదేశానికి చాలా అవసరం. నారా చంద్రబాబు నాయుడు గారి స్టేచర్ అలాంటిది. కానీ ఆయన ఎప్పుడు కూడాను కేంద్ర రాజకీయాలపై ఆయన దృష్టి సారించారు. మొన్న కూడా రీసెంట్గా ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కూడాను నేను క్షుణ్ణంగా ఆయన ప్రత్యేకంగా అదే మాట అన్నారు. కేంద్రంలో మనకి ఎంత అవకాశాలు వచ్చినా కానీ మా తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు అంటే హిందువులు మాత్రమేనా, లేకపోతే కమ్మూరులు మాత్రమేనా? తెలుగు ప్రజలు అంటే అందరూ కూడాను. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓబీసీలు, ఓసీలు అందరూ కలిపితేనే తెలుగు ప్రజలు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎప్పుడు కూడాను ముందుగా ఉండాలి, ముందు వరుసలో ఉండాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి అన్నదే ఆయన యొక్క ఆకాంక్ష తప్పించి ఇంకా దానికి మించి ఏం లేదు. అటువంటి వ్యక్తి కనుక ఈసారి ఆయన యొక్క అవసరం రాష్ట్రానికి ఉంది.
ఇది నేను చాలా బలంగా నమ్ముతాను. ఇదేంటంటే ఇంత స్ట్రాంగ్గా మీరు చెప్తున్నారంటే కనుక చరిత్ర సాక్ష్యం చెప్తుంది. చరిత్రలో అనేకమైనటువంటి విషయాలు దానికి సాక్ష్యం పలుకుతున్నాయి. పోనీ అదేంటంటే మళ్ళీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు కదా అంటే ఆ ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంది అసలు నల్ అండ్ వైడ్ అండి. అసలు అక్కడ అంటే ఒక వ్యక్తి 4% రిజర్వేషన్ ఆయన యొక్క వీడియోస్ని ట్యాంపర్ చేశారండి. అంటే నేను మీకు ఒక విషయాన్ని మీకు అర్థం చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 4% రిజర్వేషన్పై చాలా రగడ జరిగింది, చాలా రచ్చ చేశారు వీళ్ళు. ఎందుకంటే బీజేపీ ఏమో ఒకవైపు నుంచి మేము 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారని చెప్పేసి, దాని తర్వాత అక్కడ పురంధరేశ్వరి గారు చెప్పుకోపోయినా కానీ ఆవిడ చెప్పారని చెప్పేసి, ఇలాగ అనేకమైనటువంటి విషయాలు. లాస్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వీడియోని కూడా ట్యాంపర్ చేసి మేము అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా వక్రీకరించి ప్రజెంట్ చేశారు. అది చాలా బలంగా వెళ్ళింది. నేను చెప్పాను కదా ఇందాక, నెగిటివ్ అంశం చాలా గట్టిగా వెళ్ళింది. కానీ ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే ఇంత ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడాను భారతీయ జనతా పార్టీ కాస్త ముస్లిమ్స్కి యాంటీగా ఉంటుంది అని చెప్పి తెలిసి కూడాను ఎక్కడ కూడాను జంకకుండా 1కి 10 సార్లు ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఐ థింక్ మోర్ దాన్ 10 టైమ్స్ 4% రిజర్వేషన్ గతంలో కాపాడాము. రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీలకు ఏదైతే వారి యొక్క కులం ఆధారంగా ప్రతిపాదించినటువంటి ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో దాన్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పేసి 1కి 10 సార్లు ఆయన అన్నాడు, అటు ఎన్డీఏతో ఉంటూనే. ఈజ్ ఇట్ నాట్ ఏ గ్రేట్ థింగ్ అబౌట్ దట్ లీడర్? అది ఆయన యొక్క కమిట్మెంట్ని అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 1కి 10 సార్లు, ఎందుకంటే దాన్ని ఏదో రకంగా ట్యాంపర్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడాను ఆయన ఒక్క అడుగు కూడా తీసి వెనక్కేయలేదు.